హే గాయస్ ఎలా ఉన్నారు? అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ఫ్లైట్ టేకాఫ్ అయిన 32 సెకండ్లలోనే కుప్పకూలింది. అది కూడా వైద్యుల విద్యార్థుల హాస్టల్ భవనంపై కూలింది. టేకాఫ్ అయిన వెంటనే పైలట్లు ఏటీసీకి మేడ్ కాల్ చేశారు. అయితే ఏటీసీకి కాల్ చేసిన తరువాత ఎటువంటి స్పందన రాలేదు. మేడే అనేది అత్యవసర పరిస్థితులలో మాత్రమే వినిపించే కోడ్. ఇది ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దీన్ని మైడర్ అంటారు. దీని అర్థం ఏమిటంటే మాకు సహాయం కావాలి, సహాయం చేయండి అని. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రేడియో ద్వారా పంపబడుతుంది. ఈ మెసేజ్ పూర్తిగా అందేలోపే ఈ ప్రమాదం జరిగిపోయింది. ఫ్లైట్ లో మొత్తం 242 మంది ప్యాసింజర్లు ఉన్నారు. వాళ్ళలో 169 మంది మన ఇండియన్స్ ఉన్నారు. 53 మంది బ్రిటిష్ జాతీయులు చెందినవారు, 7 మంది పోర్చుగీస్ కి జాతికి చెందినవారు అండ్ ఒక కెనడియన్ జాతీయుడు కూడా ఉన్నాడు. అయితే 242 మందిలో ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. అదే బ్రిటిష్ కు చెందిన జాతీయుడు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక దారుణమైన నిజాన్ని చెప్పాలి. మీరందరూ అనుకున్నట్టు ఈ ఫ్లైట్ ఇప్పుడు జరిగిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూలలేదు. ఈ ఫ్లైట్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని గతేడాది అంటే 2024 జూన్లోనే నోటీస్ చేశారు. ఈ ఫ్లైట్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని, అవి చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తాయని చెప్పిన ఆ వ్యక్తి మాటలను ఎయిర్ ఇండియా పెడచెవిన పెట్టింది. అంతేకాకుండా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించేసింది. దాని తర్వాత డిసెంబర్లో 2 సార్లు ఈ విమానంలో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. అయినా సరే సర్వీసులను కొనసాగించారు. ఈ విషయంపై జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇండియా సంస్థకు ఒక లేఖ కూడా రాసింది. దాన్ని కూడా ఎయిర్ ఇండియా పెడచెవిన పెట్టింది. అప్పటికే 2 సార్లు ఈ విమానం ప్రమాదం నుండి తప్పించుకుంది. అప్పటి నుంచి జూన్ 12వ తేదీ 2025 వరకు ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అనే ఫ్లైట్ సర్వీసులు అందిస్తూ వచ్చింది. సరిగ్గా 2025 జూన్ 12వ తేదీన అంటే గురువారం మధ్యాహ్నం 1:38 ఫ్లైట్ వైద్య విద్యార్థుల హాస్టల్ భవనంపై కుప్పకూలింది. చాలా మంది ఈ ప్రమాదం చాలా సునాయాసంగా జరిగింది అంటున్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన 32 సెకండ్లలోనే కుప్పకూలింది. జనరల్ గా ఎయిర్లైన్స్ రూల్స్ ప్రకారంగా ఫ్లైట్ తమ కంట్రోల్లో లేకపోతే ఆ ఫ్లైట్ ని జనసంచారం లేని చోట అంటే పంట పొలాల్లో, ఫారెస్ట్ ఏరియాలలో అంటే చెట్లు తక్కువగా ఉండి కొండలు తక్కువగా ఉండే ఏరియాలలో ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేయాలి. అదే ఎయిర్లైన్స్ రూల్. అలా కాకుండా జనసంచారం ఉన్న చోట, బిల్డింగ్ లో ఉన్న చోట ఫ్లైట్ ని ల్యాండ్ చేస్తే అది రూల్ కి విరుద్ధం. కానీ ఈ ఫ్లైట్ కి కనీసం పైలట్లు ఆలోచించేంత టైం కూడా ఇవ్వలేదు. టేకాఫ్ అయిన 32 సెకండ్లకే ల్యాండింగ్ గేర్లు క్లోజ్ అయిన వెంటనే ఫ్లైట్ 825 అడుగులకి మించి ఎగరలేదు. అక్కడి నుంచి సరాసరి ఫ్లైట్ ఒక్క పెద్ద భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదం జరగక ముందే ఆకాష్ అనే ప్రయాణికుడు న్యూఢిల్లీలో ఫ్లైట్ ఎక్కారు. అతనికి కేటాయించిన సీటు ముందు ఎల్ఈడి టీవీలు, రిమోట్స్ అని ఏవి పనిచేయలేదు. అతనికి అనుమానం వచ్చింది, ఇది మాత్రమే టెక్నికల్ ఇష్యూస్ వల్ల స్టక్ అయ్యాయా లేదా పూర్తి ఫ్లైట్ మొత్తం టెక్నికల్ ఇష్యూస్ తో గురైందని అనుమానం పడ్డాడు. వెంటనే ఆ విషయాన్ని వీడియో తీసి ఎయిర్ ఇండియాకు తెలియజేశాడు. ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. తను అనుమానం పడ్డట్లే ఫ్లైట్ లో ఏదో జరగబోతుంది అని ఊహించాడు. అతను న్యూఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి అహ్మదాబాద్ లో దిగిపోయాడు. అతను దిగిపోయిన తరువాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. చూస్తూ ఉండగానే ఫ్లైట్ గాల్లో నుంచి బిల్డింగ్ పై కుప్పకూలింది. ఇక్కడ ఎయిర్ ఇండియా సంపాదన మీద పెట్టిన దృష్టి భద్రత మీద పెట్టలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత కల్పించాల్సిన సంస్థే బాధ్యత వహించలేదని ఎయిర్ ఇండియాపై విరుచుకుపడుతున్నారు. 241 మంది ప్రాణాలను పణంగా పెట్టారని, ఇలాంటివి ప్రపంచంలో ఎక్కడ జరగదని ఎయిర్ ఇండియాపై సీరియస్ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టాటా గ్రూప్ చనిపోయిన ప్రతి ఒక్కరికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా వైద్యుల విద్యార్థుల హాస్టల్ని తిరిగి కట్టిస్తామని చెప్పుకొచ్చింది. అదేంటి ఎయిర్ ఇండియా ప్రమాదంలో టాటా వాళ్ళకి ఏం సంబంధం అనుకుంటున్నారా? అక్కడికి వస్తున్నా. ఎయిర్ ఇండియాను నడిపిస్తుంది టాటా గ్రూప్ వాళ్ళే. 2022 నుంచి ఎయిర్ ఇండియా బాధ్యతలు టాటా గ్రూపే తీసుకుంది. ఈ విమాన ప్రమాదానికి పీఎం మోడీ గారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనే కాదు, ఈ విషయంపై ప్రపంచ నలుమూలల నుండి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇండియాలో ఇంత సునాయాసంగా విమాన ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అంటూ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఈ ఫ్లైట్ లో ఒకే కుటుంబానికి చెందిన 5గురు చనిపోయారు. భర్త లండన్ లో ఉండగా భార్య రాజస్థాన్ లో డాక్టర్ ఉద్యోగం చేస్తుంది. ఇక సంపాదించింది చాలు, ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉందాము అనుకున్నారు. తన డాక్టర్ పదవిని రిజైన్ చేసి ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉందామని లండన్ లో సెటిల్ అవ్వాలని ఆలోచనతో ఈ ఫ్లైట్ ఎక్కారు ఆ కుటుంబం. 2 భార్యాభర్తలతో సహా 3 పిల్లలు చనిపోయారు. అంతేకాకుండా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఫ్లైట్ లో చనిపోయినట్టు నిర్ధారించారు. తన భార్యను లండన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు బయలుదేరిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆయన బిజినెస్ క్లాస్ లో ప్రయాణించేందుకు మధ్యాహ్నం 12 గంటల వ్యవధిలో బోర్డింగ్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈయన టికెట్ నంబరు స్క్రీన్ పై చూపిస్తాను, చూసేయండి.
తెలియజేయండి. అయితే ఈయన ఈ ప్లేన్ లో ప్రయాణించినట్టు నిర్ధారణ చేశారు. అంతేకాదు విమానం హాస్టల్ పై కూలుతున్నప్పుడు హాస్టల్ లోపల బయట ఉన్న 25 మంది దాకా చనిపోయారు. కొందరు భోజనం చేస్తున్న సమయంలో భోజనం తింటూ చనిపోయారు. అక్కడ పడి ఉన్న మాంసపు ముద్దలు, ఆహారం, వాటర్ గ్లాస్ ఆ ప్రదేశం అంతా భయానకంగా తయారైంది. చాలా మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒక్క నిమిషంలోనే అంతా శూన్యమైపోయింది. ఈ విమానం ప్రమాదంలో ఒకరే బ్రతికి బయటపడ్డారు. అతన్ని వెంటనే హాస్పిటల్ కి తరలించి అతని నుండి వివరాలు సేకరించారు. అతను 11A సీట్ లో కూర్చున్నానని చెప్పాడు. 11A సీట్ లో ఎందుకంత సేఫ్టీ ఉందో చాలా మంది ఆలోచనలో పడ్డారు. ఆ సీటులో ప్రత్యేకత ఏముంది? అందరూ గూగుల్ చేయడం మొదలు పెట్టారు. ఏంది ఈ ఒక్క సీటు వచ్చిన ప్రాసెస్ కి? బోయింగ్ విమానాలలో 11A సీటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ కిటికీ అస్సలు ఉండదు. అందుకే చాలా మంది ఆ సీట్లు ఎంచుకోరు. చాలా దూరం ప్రయాణించే వాళ్ళైతే ఆ సీటు వద్దనుకుంటారు. కిటికీ లేని సీట్ అయినా కూడా ఆ సీట్ కాస్ట్ చాలా ఎక్కువ. రమేష్ అనే వ్యక్తి ఇక చేసేదేమీ లేక తనను కేటాయించిన సీట్లోనే కూర్చొని ప్రయాణం చేయాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ ఆ సీటే ఆయనకు ఊపిరి పోస్తుందని ఎవ్వరు ఊహించి ఉండరు. ఎలా అంటే ఆ సీటు పక్కన ఎమర్జెన్సీ విండో ఉంది. ప్లేన్ క్రాస్ అయిన తర్వాత ఎమర్జెన్సీకి దగ్గర ఉండడం వల్ల ఆ రమేష్ అనే వ్యక్తి బ్రతికి బయటపడ్డాడు. ఇకపోతే విమాన ప్రమాదం ఎలా జరిగిందో బ్లాక్ బాక్స్ ఆధారంగా పూర్తి వివరాలను బయటికి తీసే పనుల్లో పడ్డారు అధికారులు. అయితే బ్లాక్ బాక్స్ విమానం వెనుక భాగంలో ఉంటుంది. విమానంలో జరిగే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. సాధారణంగా విమానంలో బ్లాక్ బాక్స్ అనేది కంప్యూటర్ కి హార్డ్ డిస్క్ ఎలాగో విమానానికి బ్లాక్ బాక్స్ అలా అన్నమాట. ప్రస్తుతం ఫ్లైట్ నుండి రాడర్ సిగ్నల్ కట్ అయిపోయినా, ఆల్ కమ్యూనికేషన్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయినా, ఈ బ్లాక్ బాక్స్ మాత్రం విమానాల్లో పైలట్లు ఏం మాట్లాడుతున్నారు, వారు ఎలాంటి హెల్ప్ కోరారు, అసలు విమానంలో ఏం జరుగుతుందో అనే పూర్తి డేటా ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. అయితే ఇంకొకటి, విమానం ఎంత ఎత్తులో ఎగురుతుంది, విమానంలో ఫ్యూల్ ఎంత ఉంది, అసలు విమానం కదలికలు ఎలా ఉన్నాయి, ల్యాండింగ్ గేర్ ఓపెన్ చేయడంలో పైలట్లు ఏమన్నా తప్పుదారి పట్టిస్తున్నారా అనే పూర్తి రికార్డును కూడా ఇది సేవ్ చేసుకుంటుంది. అందుకే ఇప్పుడు అధికారులు ఈ బ్లాక్ బాక్స్ లో ఉండే డేటాను చెక్ చేస్తున్నారు. ఈ ప్రమాదంతో పోయిన సంవత్సరం జరిగిన విమాన ప్రమాదాలతో ఈ వరుస ప్రమాదాలకి చోటిచ్చినట్టే. ఎందుకో ఏమో తెలియదు కానీ వరుస విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. అండ్ అలాగే ఏదైనా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈ వీడియోలో మర్చిపోయి ఉంటే దాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. దీనికి పార్ట్ 2గా వేరే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు మరిన్ని కావాలనిపిస్తే ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మరిన్ని మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబా, హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిది.